రెండు మూడు రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ 9 నిమిషాలు ఉంది, ఆ పేపర్ లీకేజ్ బయట పెడతా అంటున్నాడు. మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మేము అడుగుతున్నాం, ఎలక్షన్ లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు, మా పార్టీ ఈ రకంగా చేస్తుంది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా. రాకేష్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 ఇళ్ళు కడతానన్నారు. ఆ వాగ్దానాన్ని ప్రజలు బయట పెడితే నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేషం వేసి 9 నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది, 9 నిమిషాలు వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా. రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా, 9 నిమిషాలు కాదు, గత 9 సంవత్సరాల నుండి వినయ్ రెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు మాట్లాడినా నా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. నీకు దమ్ముంటే నువ్వు గిట్లా మాట్లాడిందని నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చెయ్యి. ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు? నువ్వు ఒక నాయకుడిగా నీ చరిత్ర ఏంది ప్రజలు తెలుస్తలేదా? అరే గతంలో పోయిన ఒక అతను హరాస్మెంట్ చేసిండు, ప్రజల్ని భయపెట్టిండు అని చెప్పేసి ప్రజల తీర్పు ఒక రకంగా ఉందని చెప్పి నువ్వు ఏదో మధ్యలో వచ్చేసి పొడుస్తా సంపుతా ఆడెంత ఈడెంత అన్నాడు. ఏమైంది? కనీసం నీ కార్యకర్తల్ని నీ ఇంటి గేటుకు రాకుండా చేస్తున్నావు. ప్రజలు అన్ని గమనిస్తూ రాకేష్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు నియమ నిబంధనల నాయకుడు. ఆనాడు నువ్వు ఏదైతే రాకేష్ రెడ్డి జీవన్ రెడ్డి ఒకటే అన్నావు, సిద్ధులగుట్ట సాక్షిగా పచ్చి బట్టల మీద పోతే మీ ముఖాలు ఏడబెట్టుకున్నారు, మీ తలకాయలు ఏడదాచుకున్నారు. ఇప్పటికి దానికి వల్ల లేదు. అలాగే ఇంకొకటి చెప్తున్నాం, అతను ఎవరో పాత ఎమ్మెల్యే రైస్ పుల్లింగ్ అని చెప్పి వినయ్ మీద నీ లెక్కనే గిట్లనే మురిగి మాధ్యమాలలో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చిండు. ఏమైంది? ఒక్క ఎంటిక కూడా పీకలే. మా నాయకుడు మా వినయ్ రెడ్డి వజ్రం, కోహినూరు వజ్రం, ఇప్పటి వరకు ఆయన పైన ఒక కేసు లేదు. మీ గత చరిత్రలు తెలుసుకుంటే అన్ని కేసులే. నిన్న మొన్న మాధ్యమాలు వచ్చింది అదేదో అరే ఏంది చెక్కల గురించి, గంధపు చెక్కలు అవేమో చెక్కలు అంటే మనకు ఐడియా లేదు, గంధపు చెక్కలు ఆ ఎఫ్ఐఆర్లు మాధ్యమాలు రాగానే ఇమీడియట్లీ తెల్లారి దృష్టిలోనే నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయినావు. మరి నీకు లేకపోతే నువ్వు అసలు పని లేకపోతే దొంగ భుజాలు నడుపుకున్నాడు లోకేష్ కారణం ఏంది? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.